సో మహిళది చట్టమైంది, అమలు అవుతుందా లేదా అనేది చూడాలి. మా ప్రభుత్వం వస్తే అమలు కోసం మేము మా వాళ్ళ దగ్గర మేము అర్జీ పెడతాం. రాకపోతే మహిళా బిల్లు అమలు కావడానికి ఒకటి. రెండవది ఓబీసీ. ఈ ఓబీసీ అనేది ఎందుకు చాలామంది దాకరేంది ఓబీసీ కొట్లాడుతూ అంటాడు ఏందని. ఓబీసీలు అందరూ ఏకం కావాలి. ఏకమై చట్టసభలో రిజర్వేషన్ల కొరకు మీరు పోరాడాలి. మీరు పోరాడడానికి మాలాంటి వాళ్ళం పోరాడితే మీరందరూ కలుస్తారు అనేది నా అభిప్రాయం. ఇది ఒక్కటే వారికి బీసీకి నా యొక్క కోరిక ఏంటంటే, మీరు ముందు నడిస్తే మేము బ్యాక్ బెంచ్లో కూర్చొని మేము వెంట ఉండి సహకరిస్తాం. మీరు రాకపోతే మేము ముందుండి మిమ్మల్ని వెనక్కి తెచ్చేటట్టు చేస్తాం. తర్వాత మిమ్మల్ని ముందు పంపించి మేము వెనక్కి వస్తాం. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఏ జాతి అయినా రాజకీయ మనుగడ లేకపోతే చరిత్రలో అంతరించకపోయింది, చరిత్ర లేకుండా పోయింది. కాబట్టి రేపు నా మిషన్, మీరు ఒక పదవి ఇవ్వలేదు దయాకర్ కానీ అంటే దయాకర్ ఏం చేస్తాడు, ఆ ఖాళీ టైంలో ఇది చేస్తాడు. ఇంకా అంతకంటే మిక్కిలి చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి, 1-2 సినిమాలు సినిమాలు ఉన్నాయి, అవి చేసుకుంటా మంచిగా కొంచెం స్లిప్ అయిపోయి ఏదో అవకాశం ఇస్తట్టుంది. రైట్, సినిమా అన్నారు కాబట్టి బొమ్మక్ మురళి గారి ప్రొడక్షన్లో మీరు సినిమా తీసిరు కదా, ఏమైపోయింది సినిమా? సెన్సార్ ఇస్తలేరు ఇప్పుడు ఎలక్షన్ టైం, అసలు అది ఇప్పుడు రిలీజ్ కావాలి. మేబీ ఓటీటీకి అవుతుండొచ్చు, ఈ వారం రోజులు ఏమన్నా అవుతుండొచ్చు, ఓటీటీలో మేబీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవకాశం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాను దాని కొరకు. కంప్లీట్ అయింది ఆఫ్టర్ నేను అనుకుంటా 6 months నుంచి. సీఎం గారు చూసారా సినిమా? సీఎం గారు చూడలే, ఇంకెవరు చూడలే. దాని ట్రైలర్ కూడా ఏం రిలీజ్ చేయలేదు. కానీ ఇప్పుడు రిలీజ్ కావాలి యాక్చువల్గా. దిస్ ఈజ్ ద టైం. చూడాలి ఏమవుతుంది అంటే, దాన్ని మనం ప్రచారం చేసి సినిమా మాదిరిగా ప్రచారం చేసేది కాదు. పోస్టర్ రిలీజు, ట్రైలర్ రిలీజు, దాంట్లో సీన్లు లేకపోతే లీకులు ఇట్లా ఇచ్చేది కాదు. కొంచెం పొలిటికల్ సోషియో పొలిటికల్. నేను కూడా చూసిన సినిమా, కొంచెం చూసి చాలా బాగున్నది. చాలా అది సమస్య అవుతుంది ఇప్పుడు. దాని రిలీజ్ అనేది మేబీ 11లోగా కావాలి. అయితే ఓకే, తర్వాత వర్షన్ చేంజ్ అవుతుంది. ఒకవేళ ఎలక్షన్స్ అయిపోయాక అయితే లాస్ట్ క్లైమాక్స్లు కొన్ని చేంజ్ అవుతాయి. బట్ అది కంప్లీట్గా ఎవర్ గ్రీన్గా ఉండే సబ్జెక్ట్. అది మీరు కొంత చూసింది కాబట్టి తెలుసు నీకు. అయితే దీంట్లో ఏమవుతుందంటే, సెన్సార్ ఒక ఇష్యూ అయితే థియేటర్స్ పొలిటికల్గా డిస్టర్బెన్స్ ఉంటుంది కొంచెం, వాళ్ళు భయపడతారు. ఇక నేనే డిస్ట్రిబ్యూటర్గా మారాల్సి వస్తుంది. ఇక అందుకని మురళి గారు చాలా ప్రయత్నం చేస్తారు పాపం. దాదాపు నాకు తెలిసి ఒక 5-6 రాష్ట్రాలు, నేను కూడా ముంబై తర్వాత చెన్నై, వాళ్ళు ఎవరు మన సన్ వాళ్ళని కొంత పర్సువేషన్ ఉంది. వస్తే పాన్ ఇండియా సినిమా చేస్తారా? ఇది పాన్ ఇండియా చేస్తారా? 5 languages కదా అది, 5 languages. ఇక నువ్వు చూసిన దాంట్లో లాస్ట్ క్లైమాక్స్ని కొంచెం చేంజ్ చేసి ఇంకో చేయాలి ఇక అంతే. ఎందుకంటే ఇప్పుడైతేనేమో ఇంకా చాలా బాగుంటుండే అని అంటే అసలు కరెక్ట్గా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా సేమ్ అయ్యే ఉన్నాయి, సిచ్యువేషన్ తగ్గట్టు ఉంటుండే. నువ్వు చూస్తే ఇప్పుడు సేమ్ రిజర్వేషన్స్, మను సిస్టమ్ ఇదంతా ఉంటుంది కాబట్టి కొంత చూడాలి. అది ఎప్పటికైనా పనికి వచ్చేదే, కాకపోతే కొత్తగా ఉండే అది. కానీ ఇప్పుడు ఇది అవసరం రిలీజ్ అయ్యేది, కానీ కాకపోవడం వల్ల కొంత ఇబ్బందులు. ఇప్పుడు అది సినిమా రిలీజ్ అయితే మీకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తుండే కావచ్చు. ఇప్పటికి ఉన్నాయి, కానీ ఇప్పుడు నాన్ సీరియస్ అయిపోద్ది పొలిటిక్స్లో. దాకరిగా సినిమాలకు వెళ్ళిపోయాడు. సినిమాలకి ప్యాషన్ ఉన్నదా మీకు సినిమాలకు పోవాలి? దీన్ని తీసినాక ఇప్పుడు ఇది ఇంత సామాజిక ప్రయోజనం ఇచ్చేది తీసినాక ఒక మిత్రుడు చెప్పిండు నాకు, భీమ్ బోస్ మీన్స్ అంటే అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్ సెకండ్ వరల్డ్ వార్లో వాళ్ళ రోల్స్ జర్మనీకి ఇటు ఇంగ్లాండ్కు అనేది ఒక లైన్తో ఒకటి అనుకుంటే అది అట్లాంటివి వస్తే మాత్రం చేయొచ్చు. అంటే దాంట్లో సోషల్ అవేర్నెస్ గురించి అంతేగా. సోషల్గా కూడా ఇప్పుడు దళపతి తీస్తే ఎట్లా చూసినట్టు కర్ణుడు, అర్జునుడు, అది మన దుర్యోధనుడు మాదిరిగా అట్లా అంటే ఇప్పుడు రావణ్ అనే సినిమా కూడా ఉంది, రామాయణమే అది. అట్లా ఇది చరిత్ర, జరిగిన చరిత్ర సెకండ్ వరల్డ్ వార్లో. ఇట్లాంటివి కొన్ని ఎపిక్స్ ఏంటంటే సమాజాన్ని చైతన్యవంతం చేస్తూ ఒక వీర లక్షణాలతో ఉండాలి. కానీ ఇక సినిమా తీసి పోయిండు, ఈడ ప్రేమిస్తాడు కాదు, ఈడ ప్రేమించి అమెరికాలో డ్యాన్సులు వేసి మనకు నడవవు కదా, అది మన టైప్ కాదు. కాబట్టి కొంచెం సోషల్ మెసేజ్ ఉండాలి. హీరోయిక్గా ఇండియన్ హిస్టరీలో చాలామంది ఉన్నారు అట్లా. ఇప్పుడు నేను సుభాష్ చంద్రబోస్ ఎక్స్ట్రీమ్ రైట్, అంబేద్కర్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్, మీన్స్ ఆయన విధానం వేరు. కానీ రెండు మైండ్స్, ఇండియన్ మైండ్స్ సెకండ్ వరల్డ్ వార్లో పనిచేసినాయి.
అవును అట్లాంటివి మనం చెప్పుకోవడం చేత కాదు. అవును కాల్పనిక కథలు చెప్పేసి వాడు అక్కడుండు వీడిక్కడుండు వాడేవాడో కూడా తెలియదు. ఓకేనే అంబేద్కర్ అన్నారు కాబట్టి అడుగుతా ఉన్నా. మొన్న అంబేద్కర్ జయంతి అప్పుడు ముఖ్యమంత్రి గారు 125 అడుగుల అంబేద్కర్ ఉన్నది, 127 అడుగుల అంబేద్కర్ కేసీఆర్ పెట్టింది. దానికి పూలమాల ఎందుకు వేయలేదన్నా? అట్లీస్ట్ అంటే గజమాల నన్ను వేసి ఉండేది. ఎట్లా ఏమైనా వ్యవస్థ ఉందా ఆడ? అంటే ఏదన్నా ఏముందన్నా క్రేన్ తెచ్చి పెట్టిస్తే అయిపోతుంది. కాదు, అది పోయే ముందు నేను సీఎం గారు కలిసే పోయినాము. పోయేటప్పుడు నేనే తనతో కార్లో వెళ్ళిన. అయితే అక్కడ డిస్క్రీటెడ్గా చాలా పాపులేషన్ ఏమంటారు చాలా మంది ఉన్నారు. అది అసలు దాని కొరకు మనం ఆలోచించలే. ఎప్పుడైనా ట్రెడిషన్ ఏంటంటే అంబేద్కర్ ట్యాంక్ బండ్ అనేది మన ముఖ్యమంత్రులు వేసే ట్రెడిషన్. ఈడనేమో మీటింగు దాని వ్యవస్థ నడుస్తూనే ఉంది. ఈడ ఏది టెంట్లు వేసేదంతా దీనికి వేయాలన్నా దానికి వేయాలంటే దానికి వేసే స్కోప్ లేదు. అది మనం తయారు చేయాలి. ఇప్పుడు ఏదైనా ఆ రోజు కన్నా జయంతికి వర్ధంతి కన్నా ఒక క్రేన్ను తయారు చేసి మనం పైకి పోయి తన తలకాయ దగ్గరికి పోయి దండేసేటట్టు